బులెటిన్లో బిగ్ న్యూస్ చూస్తున్నాం. లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా విడుదల కేసును ఈ నెల 9వ తేదీకి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో ఇదే సినిమా పిటిషన్ పెండింగ్ లో ఉన్న కారణంగా తాము తీర్పు చెప్పలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. కేసు విచారణ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న కారణంగా సినిమా ప్రివ్యూ కూడా తాము చూడలేమని హైకోర్టు తెలిపింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుమలరావు లైవ్ లో అందిస్తారు. తిరుమలరావు, లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా ఏపీ ప్రజలు ఎప్పుడెప్పుడు చూద్దామనే ఆశ నిరాశ మిగిలిందని చెప్పాలి. ఈరోజు న్యాయమూర్తుల ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి. ఈరోజు 4 గంటల సినిమా రివ్యూ చూస్తామని చెప్పేసి న్యాయమూర్తులు ఆశించడంతో ఇక్కడ రాకేష్ అనే ప్రొడ్యూసర్తో పాటు దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ లీగల్స్ ఆధ్వర్యంలో వెళ్ళటం జరిగింది. అయితే ఇది సినిమా సుప్రీంకోర్టులో ఉండటం వల్ల మేము చూడలేమంటూ హైకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పడం జరిగింది. ఈ కేసు 9గా వాయిదా వేయడం జరిగింది. అయితే ఏం జరిగింది అనే విషయాన్ని తెలుసుకుంది వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ సుధాకర్ రెడ్డి మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈరోజు హైకోర్టులో ఏం జరిగింది? మార్చి 28న గౌరవ ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు వారు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ లక్ష్మీ ఎన్టీఆర్ అనే సినిమా ఒకరు పిల్లు ఒకరు రిట్ వేసినటువంటి నేపథ్యంలో ఇది ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతానికి స్క్రీన్ చేయడం స్టాప్ చేస్తూ నిలుపుదల చేస్తూ ఈరోజు 3వ తేదీకి ఈరోజు వాయిదా వేయడం జరిగింది. చూపిస్తూ 4 గంటలకు సాయంత్రం ఆ సినిమాని గౌరవ న్యాయమూర్తులు వారి సమక్షంలో అడ్వకేట్స్ ఆన్ రికార్డు మా సమక్షంలో సినిమా చూస్తామని మాకు 28వ తేదీ ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము ఈరోజు అన్నీ సిద్ధమై సినిమా చూపించేదానికి సిద్ధమై వచ్చాం. దీనిలో సత్యం తప్పక ఏ మాత్రం అసత్యం లేదు. ఇక్కడ వాస్తవాన్ని మాత్రమే చెప్పడం జరిగింది. ఈ వాస్తవం కూడా అందరికీ తెలిసిన వాస్తవం. ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలిసిన విషయమే. అదేం కొత్త విషయం కాదు. అది ఒక సినిమా రూపంలో యాక్చువల్గా పూర్తిగా సంపూర్ణంగా ఆ రోజు ఎన్టీ రామారావు గారికి జరిగినటువంటి అన్యాయాన్ని, నిజాన్ని, వెన్నుపోటుని ఖచ్చితంగా ఇది ప్రజల్లో ఖచ్చితంగా తీసుకుపోయి నిజంగా ఆ మహానుభావుడు ఎన్టీఆర్కి జరిగినటువంటి ఒక ద్రోహాన్ని, ఒక అన్యాయాన్ని ఇది మభ్యపెట్టి మరుగున పరిచినటువంటి కొంతవరకు నేపథ్యంలో ప్రొడ్యూసర్ రాకేష్ రెడ్డి గారు వారికి ఏ రాజకీయ పార్టీతో అనుబంధం లేదు, సంబంధం లేదు. వారు సినిమా ప్రొడ్యూసర్ మాత్రమే. వారు ఒక సబ్జెక్ట్ని ఎంచుకున్నాడు. ఆ ఎంచుకున్నటువంటిది సంపూర్ణంగా పరిపూర్ణంగా సత్యదూరం లేకుండా తీసినటువంటి నేపథ్యం. ఆ సినిమా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూడకూడదని ఈ ప్రభుత్వం చేసినటువంటి రకరకాల ప్రయత్నాలు, పన్నినటువంటి రకరకాల కుట్రలతో ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఈ 13 జిల్లాల్లో మాత్రమే ఏ ఒక్క ప్రేక్షకుడికి చూసే అవకాశం లేకుండా చేసినటువంటి చంద్రబాబు వారి యొక్క ప్రయత్నం. ఆ ప్రయత్నంలో మేము పోరాడుతూనే ఉన్నాం. మా దృక్పథం అంతా, మా యొక్క ఉద్దేశం అంతా నిజం నిగ్గుదేలాలి, ప్రజలు చూడాలి. ప్రధానంగా చెప్పండి సార్, ఇది దేశవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ సినిమా రిలీజ్ చేయడం హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన రిలీజ్ చేయమని. ఏపీలోని ఎందుకు ఈ సినిమా గురించి ఇంత రగడ జరగడం ప్రధాన కారణం ఏమైనా భావిస్తున్నారు మీరు? ఇది నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తే చంద్రబాబు నైజం కానీ ఈ నిజం తెలిస్తే ప్రజలకి దీనికి ఇబ్బంది పడే వర్గాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా నాకు తెలియదు కానీ చంద్రబాబు గుమ్మడికాయ దొంగలంటే భుజాలు దౌడుకున్నట్టుంది. ఆయనకు సంబంధించింది కాదు ఇది. ఒక గొప్ప వ్యక్తి, గౌరవనీయమైనటువంటి మహానుభావుడు, చిత్ర పరిశ్రమకే మకుటం లేని మహారాజు ఏలినటువంటి సామ్రాజ్యంలో ఆయనకు జరిగినటువంటి అన్యాయం పరిస్థితి ఇది ప్రజలకు ఎన్నటికీ ఎప్పటికీ తెలియకూడదు. ఈ నిజం 6 అడుగుల గోతి తీసి దానిలో పాతి పెట్టాలని ఉద్దేశంతోనే, అది ఎప్పుడు వెలికి వస్తుందనే భయంతోనే దీంతోనే ఈరోజు చంద్రబాబు అనేటువంటి కుట్ర ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూడకూడదు, నిజం ఏనాటికి తెలవకూడదు, అది మరుగున పడిపోవాలనే ఉద్దేశం మాత్రమే.